ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ దేవదేవుని కృప వలన మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. ఈ దినం కూడా ఆ ప్రభువారు తన కృపనిచ్చి మన ఆయుష్షు పొడిగించి ఈ దినాన్ని చూడ్డానికి దేవుడు కృపిచ్చాడు. అందును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము విత్తువాని ఉపమానం గురించి తెలుసుకుంటూ ఈ దినం నేల, ఈ విత్తువాని ఉపమానం ఎక్కడ ఉందో మనకు బాగా తెలుసు. లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇంపార్టెంట్ ఏంటంటే, విత్తనము పరిపూర్ణత కలిగిన దేవుని వాక్యము గనుక పంట లోపభూయిష్టముగా ఉండుట విత్తనము వైఫల్యము కానే కాదు. మనం విత్తనం ఏమనుకున్నాం? దేవుని వాక్యం. మరి పంట రావడం లేదు అంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా వైఫల్యం కాదు కదా. దేవుని వాక్యం పరిశుద్ధమైనది కదా. అంటే విత్తనం మంచిదే. పంట వైఫల్యానికి కారణం ఏంటి? విత్తువాడు నేల, అంటే బోధకుడు హృదయము, బోధకుడు వినేవాళ్ళు. దేవుని వాక్యం సఫలీకృతం కావాలంటే దానిలో ముఖ్య భూమిక ఎవరిదనగా వాక్యము తప్పనిసరిగా ముఖ్య భూమిక పోషిస్తుంది. అదిగాక అభివృద్ధి చెందడానికి కాంక్షిస్తుంది. ఆ విత్తనము యొక్క ఉద్దేశం ఏంటంటే విరివిగా పండాలి, అనేక మందిని తృప్తిపరచాలి, అనేక మంది ఆకలి తీర్చాలి, అనేక మందిని రక్షించాలి, అనేక మందిని పరమునకు తీసుకొని వెళ్ళాలి, అనేక మందిని నరక ప్రాప్తులుగా కాకుండా పరిశుద్ధ పట్టణములో పౌరులుగా చేయాలని ఆ విత్తనం యొక్క ఆశ, వాక్యము ఆశ. వాక్యం అనగా ఈ దేవుడే కదా. అయితే ప్రియులారా, ఈ విత్తనము అభివృద్ధి చెందకపోవడానికి కారణము మనము చూసినట్లయితే మెయిన్ నేల, వినేవారు. ఈ పెంతెకోస్తు పండుగను ఆచరించే సమయంలో ఇంచుమించు 10 నుండి 30 లక్షల మంది ఆ యెరూషలేము దేవాలయ పట్టణానికి వచ్చారు. మొదటిసారిగా సువార్త ఎక్కడ ప్రకటించబడింది? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉంది కదా. ఆదివారమున ప్రకటించారు. ఆ దినం ఆదివారం అండి. 3000 మంది ఆనందంతో వాక్యాన్ని అంగీకరించారు. కారణం ఏంటి? అక్కడ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. కారణం ఏంటి? అది కేవలము దేవుని వాక్యం పనే. పరిశుద్ధాత్ముడు అక్కడ మాట్లాడాడు. అదే విత్తువాడు వాక్యమును విత్తగా సువార్తను అంగీకరించి వారు దోషులుగా మిగిలిపోయారు. అంగీకరించిన వారు పరిశుద్ధులుగా మారారు. దాదాపు 3000 మంది అక్కడ బాప్తిస్మం పొందారు. చాలా ఎక్కువ మంది బాప్తిస్మం పొందారు. కావున ప్రియులారా, మనం ఎప్పుడైనా ఈ నేల గురించి 4 రకాల నేలలు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. హృదయాలు, 4 రకాల హృదయాలు దేవుని గ్రంథంలో చెప్పబడిన హృదయాలు. ప్రభుచితమైతే రేపటి దినము ఆ మానవీయ హృదయాల గురించి ఒక్కొక్కటి మనము ధ్యానం చేద్దాం. ఈ దినము దేవుని వాక్యమును అంగీకరించే హృదయము. దేవుని వాక్యాన్ని అంగీకరించే హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, పరపురం చేరుస్తాడు, పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయనతో నిన్ను ఉంచుకుంటాడు. ఆయన దగ్గర నువ్వు నివాసం చేయొచ్చు. కావున ఆ దేవుని అంగీకరించే హృదయం కలిగి మనము జీవించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మహోన్నతుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే.
ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.